బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. హలో, నేను మీ డాక్టర్ స్నేహ. సో చాలామందికి చాలా ఇట్లా పాట్ బెల్లీస్ లాగా ఉంటాయండి. బెల్లీ ఫ్యాట్ చాలా పెరిగిపోయి ఉంటుంది, చాలా బాధపడుతుంటారు. అసలు ఎక్సర్సైజ్ చేస్తే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందా? ఎక్సర్సైజ్ చేయడమే కానీ ఫ్యాట్ మాత్రం తగ్గట్లేదు, భుజాలు తగ్గుతున్నాయి, శరీరం అంతా తగ్గుతుంది, కానీ ఈ ఫ్యాట్ మాత్రం, ఈ బెల్లీ ఫ్యాట్ మాత్రం అస్సలు తగ్గట్లేదు, ఏదో ఆస్తిలాగా ఉండిపోతుంది అని చాలామంది బాధపడుతుంటారు. సో నేను ఏమన్నా అంటే యాక్చువల్లీ బెల్లీ ఫ్యాట్ అనేది అసలు ఎందుకు ఫామ్ అయింది మనకి అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు బెల్లీ ఫ్యాట్ అనేది ఎందుకు బాడీ అలా ఫామ్ చేస్తుంది అని ఆలోచించారా? సో దీనికి ఒక రీజన్ ఉంది తెలుసా? ఏంటంటే మీరు ఎప్పుడైతే ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారో, అంటే కొంతమంది చూడండి ఎప్పుడు చూడు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ లేడీస్కి ఓవర్ థింకింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు చూడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు, ఇది ఇట్లనా అట్లనా అని చాలా థాట్స్ నడుస్తుంటాయి వాళ్ళ బ్రెయిన్లో. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు స్ట్రెస్లో వెళ్ళిపోతారనమాట. అంటే ఆ ఓవర్ థింకింగ్ వల్ల స్ట్రెస్ అయిపోతుంది వాళ్ళకి. ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే కార్టిసాల్ లెవెల్ పెరుగుతుంది వాళ్ళ బాడీలో. సో కార్టిసాల్ లెవెల్ ఒక్కసారి పెరిగినప్పుడు బాడీలో వాళ్ళకి స్లీప్ పట్టదు. మీరు చూడండి చాలామందికి పడుకుంటారు కానీ నిద్రపోలేరు, నిద్ర పట్టదు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు నిద్ర పోకపోవడం వల్ల ఈ కార్టిసాల్ లెవెల్ ఇంకా పెరిగిపోతుంది. అండ్ కార్టిసాల్ లెవెల్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఏంటంటే స్ట్రెస్ ఈటింగ్ అంటారు. అంటే నిద్ర పట్టట్లే కాబట్టి రాత్రిపూట లేకపోతే తినకూడదు అన్న టైమ్స్ ఉంటాయి కదా, రాత్రి, అర్ధరాత్రి, లేకపోతే మరీ ఎర్లీ మార్నింగ్ ఏం చేస్తుంటారంటే స్నాకింగ్ చేస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు తినేస్తూ ఉంటారు. లేకపోతే డే అంతా కూడా ఏదో ఒకటి స్ట్రెస్ పడి తింటూ ఉంటారు అనమాట. అమ్మాయి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అని తింటూ ఉంటారు. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను, టీ కాఫీలు అండి. స్ట్రెస్ అవ్వగానే టీ కాఫీలు తాగేయడం, లేకపోతే ఏదో ఒక స్నాక్ తినేయడం, ఏమవుతుందిలే అని వీళ్ళు స్ట్రెస్ ఈటింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ స్ట్రెస్ ఈటింగ్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో కార్టిసాల్ పెరుగుతుంది. అండ్ ఆల్సో ఇదేదైతే ఫుడ్ మనం తింటున్నామో ఈ బాడీ ఏమనుకుంటుందంటే ఓకే మనం ఇప్పుడు స్ట్రెస్లో ఉన్నాం కాబట్టి ఈ ఈ ఏదైతే ఫ్యాట్ ఉందో ఆర్ ఏదైతే తింటున్నామో అది బెల్లీలో స్టోర్ చేయాలి అని అది ఇన్స్ట్రక్షన్ చెప్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనము స్ట్రెస్లో ఉంటామో మన బాడీ ఏమనుకుంటుందంటే ఏదైనా డేంజర్ వస్తుందేమో అని అనుకుంటుందన్నమాట. డేంజర్ సిగ్నల్ లాగా ఫీల్ అవుతుంది ఆ స్ట్రెస్ని. సో ఆ స్ట్రెస్ని డేంజర్ సిగ్నల్గా ఫీల్ అవ్వడం వల్ల మనం ఏం తింటామో అది బెల్లీలో స్టోర్ చేస్తుంది. ఓకేనా? సో ఈ బెల్లీలో స్టోర్ చేయడం వల్ల, కాన్స్టెంట్గా బెల్లీలో స్టోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ స్ట్రెస్ తగ్గదు, కార్టిసాల్ లెవెల్ పెరిగిపోతూ ఉంటుంది, నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడం వల్ల స్ట్రెస్ ఈటింగ్ చేస్తారు. నిద్ర పట్టలేదు అనుకోండి ఏదో ఒకటి తిందామనుకుంటారు, అది తినడం వల్ల మళ్ళీ బెల్లీ ఫ్యాట్ పెరుగుతూనే ఉంటుంది. సో దిస్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. తింటారు, బాధపడతారు, బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది, నిద్ర పట్టదు, మళ్ళీ ఓవర్ థింకింగ్ చేస్తూనే ఉంటారు, మళ్ళీ నిద్ర పట్టకుండా పడుకోకుండా తింటూ ఉంటారు. ఇలా ఒక సైకిల్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. ఈ సైకిల్ని బ్రేక్ చేయడం ఇంపార్టెంట్. ఫస్ట్ బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఫస్ట్ ఈ సైకిల్ని బ్రేక్ చేయండి. ఫస్ట్ మీరు అసలు ఎందుకు ఓవర్ థింక్ చేస్తున్నారో ఆలోచించండి, ఆ ఓవర్ థింకింగ్ మానేయండి. అండ్ మంచి స్లీప్ పట్టాలంటే మంచిగా మీరు ఎక్సర్సైజ్ చేయాలి, మంచిగా వర్కౌట్ చేస్తే ఏంటంటే మంచి నిద్ర పడుతుంది. సో ఫస్ట్ మంచిగా నిద్రపోండి, దానివల్ల మీరు ఆ స్ట్రెస్ ఈటింగ్ అనేది తగ్గిస్తారు. సో ఆ స్ట్రెస్ ఈటింగ్ అనేది తగ్గించినప్పుడు, ఎక్కువ తినకపోయినప్పుడు బెల్లీ ఫ్యాట్ అనేది మెల్లమెల్లగా తగ్గుతుంది. అండ్ నేను ఈరోజు మీకు బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి నేను మంచి ఎక్సర్సైజ్ చెప్తాను, 2 సెట్స్ ఆఫ్ మంచి ఎక్సర్సైజ్ చెప్తాను బెల్లీ ఫ్యాట్కి. ఇది చేయగలిగితే మీకు చాలా వరకు బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. అండ్ నేను ఆల్సో ఈ ఎక్సర్సైజ్లో మీరు ఏ లెవెల్లో చేస్తే మీ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందో కూడా చెప్తాను. అంటే మీరు ఏ లెవెల్లో టచ్ చేయాలి, ఏ లెవెల్లో మీ లెగ్ని లిఫ్ట్ చేయాలో కూడా చెప్తాను. దానివల్ల మీకు తెలుస్తుంది మీరు ఏ లెవెల్లో అంటే ఎక్కడి వరకు తగ్గించుకున్నారు మీ బెల్లీ ఫ్యాట్ని, ఇంకెంత ఎక్సర్సైజ్ చేయాలో కూడా తెలుస్తుంది. సో నేను ఈ 2 ఎక్సర్సైజెస్ చెప్తాను. ఈ 2 ఎక్సర్సైజెస్ కనుక మీరు బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ ఈ సైకిల్ని బ్రేక్ చేయండి. ఈ సైకిల్ని బ్రేక్ చేసి
మంచిగా నిద్రపోండి, టైంకి తినండి, అండ్ ఆల్సో ఏంటంటే స్ట్రెస్ ఈటింగ్ చేయకండి. ఫస్ట్ ఆ ఈటింగ్ హ్యాబిట్ని మానేస్తే బెల్లీ ఫ్యాట్ ఆటోమేటిక్గా ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మెల్లమెల్లగా తగ్గిపోతుంది. సో ఫస్ట్ నేను ఎక్సర్సైజ్ చెప్తాను. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనము టేబుల్ టాప్ పోజ్ అంటారండి ఇది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ టేబుల్ టాప్ పోజ్. సో టేబుల్ టాప్ పోజ్ నుంచి కొంచెం ఇట్లా మన కాళ్ళని ఇలా పైకి లేపాలి. లేపి వీ హ్యావ్ టు టచ్ అవర్ మోకాళ్ళని చెస్ట్కి టచ్ చేయాలండి. ఇలా ఇప్పుడు నా మోకాళ్ళు నా చెస్ట్కి టచ్ అవుతున్నాయి చూడండి. సో దీంట్లో ఏంటంటే నేను చెప్తా అన్నాను కదా, సో ఒకవేళ గనక మీరు బిగినర్గా చేస్తున్నారంటే మీరు ఇలా చేసేటప్పుడు మీ మోకాళ్ళు కంప్లీట్గా చెస్ట్కి టచ్ అవ్వవు. బెల్లీ చాలా పెద్దగా, అంటే మీకు బెల్లీ ఇక్కడి వరకు ఉంటుంది అనుకోండి, మీ మోకాళ్ళు మీ చెస్ట్కి టచ్ అవ్వవు ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బిగినింగ్లో. సో మీరు చేస్తూ 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 ఉండగా మీ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందనే ఇండికేషన్ ఏంటంటే మీ మోకాళ్ళు మీ చెస్ట్కి టచ్ అవ్వాలి. అప్పుడు మీ బెల్లీ ఫ్యాట్ తగ్గినట్టు. అప్పటి వరకు ఎక్సర్సైజ్ చేయండి, ఓకేనా? సో ఏంటంటే ఇట్లా చేయండి. 1 2 3 చూడండి, నా మోకాళ్ళు నా చెస్ట్కి కంప్లీట్గా టచ్ అవుతున్నాయి చూసారా? సో నాకు బెల్లీ లేనట్టు. సో మీకు ఇట్లా టచ్ అవ్వట్లే అంటే బెల్లీ ఆపుతోందంటే మోకాళ్ళని బెల్లీ ఫ్యాట్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఆపుతుంది. సో మీరు చేస్తూ ఉండగా యూ కెన్ టచ్ యువర్ చెస్ట్, ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా చేయండి. ఇట్లా అట్లీస్ట్ ఒక 3 సెట్స్ చేయండి. మార్నింగ్ ఒక 3 సెట్స్, 10 10 10. ఓకే, ఇప్పుడు నేను 10 చేశానా? అలా 3 సెట్స్ మార్నింగ్, 3 సెట్స్ నైట్ పడుకునే ముందు చేయండి. చేస్తే ఏంటంటే మీకు బెల్లీ ఫ్యాట్ అనేది తొందరగా తగ్గుతుంది. అండ్ చేసే ముందు ఒక గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ కూడా తీసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ఒక గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ మార్నింగ్ నైట్ చేసే ముందు చేయండి. అండ్ ఇంకొకటి చూపిస్తాను, ఇంకొక ఎక్సర్సైజ్. ఇలా పడుకొని కంప్లీట్గా ఫ్లోర్ పైన ఇలా పడుకోవాలి, ఓకేనా? పడుకొని యూ హ్యావ్ టు టచ్ యువర్, ఇప్పుడు నేను ఇది కూడా చెప్తున్నాను, ఈ మోకాళ్ళు చెస్ట్కి టచ్ అవ్వాలి చూడండి కంప్లీట్గా. ఎలా టచ్ అవుతుంది? నా మోకాళ్ళు నా చెస్ట్కి టచ్ అవుతున్నాయి. సో ఇలా టచ్ అయ్యి ఇలా లెగ్ని రేస్ చేయాలి, ఓకేనా? సో టచ్ చేయాలి, రేస్ చేయాలి. ఇది మీరు బెడ్ పైన పడుకొని కూడా చేయవచ్చండి, ఏ ఏజ్ వాళ్ళైనా చేయవచ్చు చాలా ఈజీగా. సో టచ్ చేయాలి, మోకాళ్ళని చెస్ట్కి టచ్ చేయాలి అండ్ రేస్ చేయాలి, టచ్ చేయాలి, రేస్ చేయాలి. దీనివల్ల ఏంటంటే మీకు పొట్ట పైన ప్రెషర్ పడి మీ పొట్ట తగ్గుతుంది. సో దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? పొట్టని టైట్గా పెట్టాలి. ఎక్సర్సైజ్లో పొట్టని టైట్గా పెట్టుకోవాలి. అండ్ మీకు ఒకవేళ ఫస్ట్ స్టార్టింగ్లో మీ మోకాళ్ళు మీ చెస్ట్కి టచ్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇప్పుడు బెల్లీ ఇట్లా ఉందనుకోండి, బెల్లీ ఇలా ఉన్నప్పుడు మనకి మోకాళ్ళు చెస్ట్కి టచ్ అవ్వదు, రైట్? సో ఫస్ట్ బిగినింగ్లో ఇలా చేయండి, ఎంత వస్తే అంత చేయండి, ఇలా చేయండి ఎంత వస్తే అంత. తర్వాత మెల్లమెల్లగా చెస్ట్ని టచ్ చేయడానికి చూడండి. ఎప్పుడైతే మీరు ఇలా టచ్ చేస్తారో మీ మోకాళ్ళని మీ చెస్ట్కి, అప్పుడు మీ బెల్లీ ఫ్యాట్ తగ్గినట్టు అర్థం అనమాట. సో ఇలా టచ్ చేసి ఇలా రేస్ చేయండి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో ఇలా చేస్తే మీకు ఏంటంటే 2 థింగ్స్ తెలుస్తాయి. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మీరు ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. అండ్ మీ బెల్లీ ఫ్యాట్ ఎంతవరకు తగ్గిందో కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎక్సర్సైజ్లో. సో ఒకరు చెప్పక్కర్లే మీ బెల్లీ తగ్గిందని, మీ అంతా మీరు తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే మీ మోకాళ్ళు మీ చెస్ట్కి టచ్ అవుతుందో
అప్పుడు మీ బెల్లీ ఫ్యాట్ కంప్లీట్గా తగ్గినట్టు. అప్పటి వరకు ట్రై చేయండి. అండ్ నేను ఎవ్రీ వీక్ నేను ఈ బెల్లీ ఫ్యాట్కి సిరీస్ చెప్తూనే ఉంటాను. మీకు ఫ్లాట్ స్టమక్ రావడానికి నేను మంచి మంచి ఎక్సర్సైజ్ చెప్తాను. ఎలాంటి ఎక్సర్సైజ్ అంటే మీరు ఆఫీస్లో కూర్చొని చేయవచ్చు, బెడ్ పైన చేసుకోవచ్చు, అలా ఉండే ఎక్సర్సైజ్ చెప్తాను, ఈజీగా ఉండే ఎక్సర్సైజ్. సో మీరు ఏంటంటే ఇప్పటి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్ట్రెస్ నుంచి బయటికి రండి, ఆ స్ట్రెస్ ఈటింగ్ తగ్గించండి అండ్ ఈ ఎక్సర్సైజెస్ చేయండి. కంపల్సరీ మీ బెల్లీ అనేది ఫ్లాట్ అవుతుంది. ట్రై చేసి చూడండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.